హాయ్ అండి. ఈ వీడియో ఏంటంటే మా కార్తిక్ గురించి ప్రిపేర్ చేసిన కీ చైన్స్ వీడియో అనమాట. యాక్చువల్గా మా కార్తిక్ దసరా హాలిడేస్లో అడిగాడనమాట కీ చైన్స్ తయారు చేసి ఇమ్మని. అప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. సో సమ్మర్లో కంపల్సరీ చేసి ఇవ్వాలి అన్నాడు. సో అందుకే ఇప్పుడైతే చేశాను అనమాట. ఈసారి కీ చైన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ ఈ కీ చైన్స్లో ఏంటంటే ఈసారి డిఫరెంట్ కలర్ చెమ్కీస్ అన్నీ కూడా యాడ్ చేసి తయారు చేసామన్నమాట. మా కార్తిక్కి మొత్తం నా దగ్గర ఉన్న కలర్ చెమ్కీస్ అన్నీ కూడా వేసి కీ చైన్ కావాలంట. సో అందుకే నా దగ్గర ఉన్న డిఫరెంట్ కలర్స్ చెమ్కీస్ అన్నీ కూడా వేసి ఈసారి అయితే ఈ రెజిన్ కీ చైన్స్ అయితే తయారు చేసామన్నమాట. అండ్ ఇక్కడ నేనైతే రెజిన్ది ప్రిపేర్ చేస్తున్నాను, మిక్సింగ్ చేస్తున్నాను అనమాట. సో మనం ఎంత ఎక్కువసేపు అయితే దాన్ని మనం కలుపుతూ ఉంటామో అంత బాగా వస్తుంది అనమాట రెజిన్ అయితే. రెజిన్ మిక్సింగ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఏంటంటే లెటర్స్లో వేస్తున్నాను. అండ్ ఇక్కడ చూపించే విధంగా వేసుకుంటే ఏంటంటే కీ చైన్ మధ్యలో బబుల్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట షేప్ అయితే మాత్రం. కాకపోతే ఇది చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి, అసలు కళ్ళలో అయితే పడకూడదు. అండ్ నేనైతే ఇక్కడ SKR లెటర్స్ వేసాను అనమాట. శ్రావణ్ కార్తిక్ రెడ్డి కదండి కార్తిక్ నేమ్, అందుకని. అండ్ నెక్స్ట్ మా ఇద్దరు నేమ్స్కి ఫస్ట్ లెటర్స్ వేసుకున్నాం అనమాట. దినేష్ విజయ కదా, DV అని వేసాను అనమాట. అండ్ ఇంకొంచెం రెజిన్ మిగిలిపోయింది, దాన్నేమో నెంబర్ 1 వేసాను అనమాట. ఈసారి ఈ కీ చైన్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్ షేప్ వచ్చాయన్నమాట. అసలు ఎక్కడ చిన్నది కూడా బబుల్ ఏమీ లేకుండా చాలా నీట్గా వచ్చాయి. అండ్ నైట్ అంతా అలా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసామన్నమాట ఎలా వచ్చాయా అని. చాలా ఈజీగా కూడా వచ్చేసాయి అన్నమాట.
ఫైనల్లీ మా కీ చైన్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. Thank you for watching.